హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం ఖైరతాబాద్ విఘ్నేష్ దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ ప్రస్తుతం ఈ ఇయర్ సప్తముఖ శ్రీ మహాశక్తి గణేశుడు ఏర్పాటు చేశారు. అయితే మనం చూడొచ్చు విజువల్స్ లో అంటే 7 తలలు 7 అంటే అవతారం కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఈసారి దాదాపు 70 అడుగుల వినాయకుడిని అయితే ఇక్కడ కొలువు తీర్చారు. అయితే ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు దాదాపు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీస్ ఇబ్బందితో సహకరిస్తూ ఇటు ఇవాళనే మళ్ళీ అలాగే ఇవాళ కళ్ళు కూడా ఈ రోజు కళ్ళు గీయడంతో మొత్తం పూర్తి అయిపోయిందని చెప్పుకోవచ్చు. దిష్టి కూడా తీసి ఈ రోజే ఇప్పుడు ఈ కట్టెలు అన్ని తొలగిస్తారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు 7వ తారీఖు నుంచి మొత్తం మన ముందు ఉండబోతున్నారు. అయితే దర్శనానికి రెడీ అయ్యే ముందు చాలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఒక పక్క స్క్రీనింగ్ కానీ, ఇంకో పక్క అంటే దాదాపు ఎక్కడెక్కడి నుంచో దేశం నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పిస్తూనే అండ్ స్క్రీన్ తో పాటు అన్ని మనం చూడొచ్చు. మొత్తం కలరింగ్ అదంతా అయిపోయింది. ఒక పక్క శ్రీనివాస కళ్యాణం, ఇంకో పక్క పార్వతీ కళ్యాణము, ఇంకా మళ్ళీ మధ్యలో రావుకేతువు, మళ్ళీ బాలరాముడు అని చెప్పి మొత్తం ఎక్కడికక్కడ విగ్రహానికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకొని కలరింగ్ అదంతా కంప్లీట్ అయిపోయింది. సో ఉత్సవ కమిటీకి సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎంత ఖర్చు అయ్యింది, ఎన్ని అడుగులు, అసలు ఇంకా వాళ్ళ అంటే నెక్స్ట్ వాళ్ళ ప్లాన్ ఏంది అనేది కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాము. రండి. ఇక్కడికి అంటే మనం జనరల్ గా మూవీ రివ్యూస్ కు మనం చూస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు ఖైరతాబాద్ రివ్యూ ఇవ్వడానికి వచ్చిండ్రు. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? అసలు ముందుగా దండం పెట్టుకోవాలి గణపతికి చూస్తుంటే. అంటే ఈ గణపతి మనం చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. అంటే కొన్ని లక్షల మంది వస్తారు ఈ గణపతిని చూడడానికి, కొన్ని వేల మంది వస్తారు. మామూలు మాట కాదు, ఎందుకంటే ఎంతో కష్టపడతారు గణపతిని కోసం. రాత్రి పగలు ఒక వర్షం వచ్చినా ఏదొచ్చినా కూడా నిజంగా చాలా కష్టపడతారు. గణపతిని తయారు చేసిన నిజంగా వాళ్ళు ఎంతో అదృష్టం అనుకోవాలి. వినాయకుని తయారు చేయడము అది మామూలు మాట కాదు. ఎందుకంటే ఈ వినాయకుని చూడడానికి కొన్ని లక్షల మంది, ఒక తెలంగాణ కాదు, ఒక ఆంధ్ర కాదు, వరల్డ్ నుంచి మొత్తం వస్తారు ఇక్కడ. మన తెలంగాణ పెట్టడం మన అదృష్టం అనుకోవాలి. ఇంత పెద్ద గణపతి మామూలు మ్యాక్సిమం ఇంత పెద్ద గణపతి పెట్టడం చాలా ఎంతో అదృష్టం అనుకోవాలి. అంటే దేశంలోనే పెద్దది కదా, ఎట్లా అనిపిస్తుంది? అది చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. అది కూడా మన తెలుగు దేశంలో ఉందంటే, మన తెలుగు స్టేట్లో ఉందంటే మనం చాలా గొప్పగా ఫీల్ కావాలి, చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. అది గణపతి చూడడానికి వస్తుంటే పబ్లిక్ తండోల లక్షల పబ్లిక్ వస్తుంటే మామూలు మాట కాదు, చాలా గొప్ప విషయం అనుకోవాలి. అంటే ఇప్పుడు 70 అడుగుల గణపతి కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇటు పక్కన ఇవన్నిటి గురించి మీకు అంటే 70 అడుగులు అంటే గణపతి చూడాలంటే మాకు కళ్ళు సరిపోతుంది, అంత పెద్దగా ఉంది సార్ గణపతి. చాలా బాగుంది. కానీ ఇప్పుడు డెకరేషన్ చేయకముందు ఇంత బాగుంది, నీకు మొత్తం తీసిన తర్వాత ఇంకా లుక్ ఇంకా బాగుంటుంది వినాయకుంది. అసలు గణపతి తీసేటప్పుడు ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు అది ఇంకా చాలా గ్రాండ్గా వెళ్తుంది, చాలా బాగా వెళ్తుంది, చాలా బాగా వెళ్తుంది. అంటే ఫస్ట్ డే రోజు వస్తారా ఈ వినాయకుడి దగ్గరికి? రోజు వస్తాను నేను, డైలీ వచ్చి వినాయకుని చూసిన దాకా నేను ఇక్కడ నుంచి డైలీ కంపల్సరీ దర్శనం చేసుకుని వినాయకుని చూసుకొని పోతాను నేను. ఎందుకంటే మళ్ళీ మనం చూస్తామో మన అదృష్టం అనుకోవాలి వినాయకుని చూడడము. మళ్ళా అంటే మనం చాలా గొప్పగా ఫీల్ కావాలి. మన తెలుగు రాష్ట్రంలో ఇంత పెద్ద వినాయకుడు పెట్టినంటే ఒకటే వచ్చిన వాళ్ళందరూ మంచిగా చూసుకోవాలి, దర్శనం చేసుకోవాలి, గొడవలు పెట్టుకోవద్దు, మంచిగా పోయి మంచిగా రావాలి, సేఫ్గా ఉండాలి. చిన్నపిల్లలు పెద్ద పిల్లలైనా తీసుకొని డాడీ కానీ పేరెంట్స్ కానీ జాగ్రత్త తీసుకొని పోవాలి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో మనతో పాటు ఇప్పుడు ఖైరతాబాద్ విఘ్నేశుని రూపుదిద్దిన శిల్పి మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లా అంటే ఎన్ని రోజులు పట్టింది విగ్రహాన్ని ఆవిష్కరించడానికి? ఇప్పుడు ఈ రోజు కళ్ళతో పూర్తి చేశారా, ఇంకుందా? ఇంకా లేదమ్మా, ఇంకా కర్రలు ఇప్పకుండా చిన్న టచ్అప్స్ ఉంటే చేసుకుంటే కిందకి వచ్చేస్తారు. సాయంత్రం 6 గంటలకు భక్తులకు దర్శనానికి మొత్తం కర్రలు తొలగించి దర్శనానికి రెడీ అవుతుంది. ఎన్ని రోజులు టైం పట్టింది? 2 నెలల 60 రోజుల టైం పట్టింది. 60 రోజులు. అంటే జనరల్ గా ఎప్పుడు 100 రోజుల టైం ఉండేది మనకు. ఈసారి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి డే నైట్ వర్కర్కి షిఫ్ట్ వైజ్ పెట్టి వర్క్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ సంవత్సరమేనా మీరు ప్రతి సంవత్సరం మీరేనా శిల్పిగా ఉన్నది? 1978 నుంచి ఇప్పటిదాకా నా ఆధ్వర్యంలో ఈ వినాయకుడు తయారు. ఎట్లా అనిపిస్తా ఉంటది అంటే ప్రతి సంవత్సరం? ఉంటుందమ్మయ్య, ఎంతో మంది పెద్ద పనులు చేసినా వాళ్ళందరూ చెప్పేది నన్ను ఒక ఖైరతాబాద్ శిల్పి అనే చెప్తారు. అందువల్ల నా పేరు ముందు ఖైరతాబాద్ శిల్పి అనేది కంపల్సరీ యాడ్ అయిపోయింది. అంటే మాకు కూడా మీరు శిల్పిగానే తెలుసు, మీ పేరు తర్వాత మాకు తెలుస్తుంది.
ఉత్సవ కమిటీ నుంచి వీణా అక్క ఉన్నారు, ఆ అక్కని అడిగి తెలుసుకుందాం. అక్క ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? జనరల్ గా ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ ఏంది ఇప్పుడు 7th నుంచి? 7th నుంచి అయితే చూస్తున్నారు. ఈ రోజు నుంచి పండుగ వాతావరణం మన హైదరాబాద్ లో స్టార్ట్ అయిపోయింది. కొద్ది నిమిషాల క్రితమే కళ్ళు కూడా భగవంతుడు తెరిచారు. భగవంతుడు కళ్ళు తెరిచినాయంటే జనం స్టార్ట్ అయిపోయారు దర్శనం కోసము. కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ జామ్ అయిపోతుంది. ఎందుకంటే మొత్తం 3 sides మనం రిస్ట్రిక్ట్ చేయలేదు. ఇప్పుడే 7వ తారీఖు నుంచి మనం అన్ని ఆపేస్తాం అన్నమాట, బ్యారికేడ్స్ వేసి ఎక్కువ మంది వెహికల్స్ లోపలికి రాగనీయకుండా. ప్రస్తుతం 2 days మాత్రం లైట్ గా జనం ఉంటుంది. ఓకే, పోలీస్ వాళ్ళు ఆల్రెడీ రంగంలో దిగారు. బ్యారికేడ్స్ వరకు స్టార్ట్ అయిపోయింది, క్రౌడ్ రావడం స్టార్ట్ అయిపోయింది. భగవంతుడు రెడీ అయిపోతున్నాడు. కానీ ఈవినింగ్ 3-4 o'clock వరకు ఈ గోవా కర్రలన్నీ తీస్తాం కదా, అప్పుడు కంప్లీట్ ద పిక్చర్ ఈజీగా ఉంటుంది దేవుడికి. ఎందుకంటే మనం చూడడానికి కనబడతలేదు, దేవుడు కొంచెం కర్రలను అర్థం వస్తున్నాయి కాబట్టి కొంచెం ఇంకా 3-4 గంటలు వెయిట్ చేయాల్సిందే కంప్లీట్ పిక్చర్ గురించి. అలా అండ్ పూజలు ఎలా ఉండబోతున్నాయి ఈసారి 7th నుంచి ఇప్పుడు 17 వరకు? ఎలా ఉండబోతోంది? మళ్ళీ దర్శనం కూడా 15th వరకే అంటున్నారు, అంటే మళ్ళీ నిమజ్జనానికి రెడీ కావాలి కాబట్టి. ఎలా ఉండబోతుంది పూజలు? ఎలా అంటే పూజలు మాత్రం నో డౌట్ మా విఘ్నేశ్వరుడికి, అందులో 70 feet విఘ్నేశ్వరునికి పూజలలో ఏం దోఖ ఉండదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పూజలు జరుగుతూనే ఉంటాయి. రెగ్యులర్ గా వచ్చే క్రౌడ్ వాళ్ళు దర్శనాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు, విఐపీలు వచ్చే వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. ఇంకా మధ్యలో మన బస్తీవాసులు వచ్చారు, ఒక్కోళ్ళు ఈసారి భగవంతుడు ఒక్కింతలు కాదు 10th పూజలు అందుతున్నాయి. ఎందుకంటే అంత ప్రత్యేకత కలిగిన మన భగవంతుడు. అందులో మనకు తెలిసిందే 70 సంవత్సరాలు, 70 feet మట్టి గణపతి, 7 తలకాయలు, 7 సర్పాలు, 7వ తారీఖున పండుగ, 17వ తారీఖున నిజం, అన్ని 7 అంకెలతో ఉన్న ప్రత్యేకమైన సంవత్సరం ఇది మనకి. సో ఈసారి భగవంతుడు కూడా చాలా ఖుషి అయిపోయి ఉంటారు. అందరు కోరికలు తీర్చడానికి మొత్తం దిల్ కోల్కి నిలబడి ఉన్నారు మనకు హైదరాబాద్ గణపతి. సో భక్తులకు రిక్వెస్ట్ ఏంటంటే అందరూ రండి, భగవంతుని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని మా రిక్వెస్ట్. దాంతోపాటు ప్రతిరోజు జరిగే పూజా కార్యక్రమాలు ఉంటాయి. మన హోమాలే కానివ్వండి, భగవంతునికి కండువ ప్రోగ్రామే కానివ్వండి, మళ్ళీ రుద్రాక్ష మాల ఇస్తాము. 70 feet గణపతికి 1,00,000 రుద్రాక్షలతో మాల వేస్తాం. ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో అందరు భక్తులు వచ్చి దర్శించుకోవాలని మీ రెడ్ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడి ఖైరతాబాద్ యూత్ ఎట్లా ఎగ్జైట్ ఉన్నారు అనేది చూద్దాం. ఈసారి మట్టి గణపతి 70 అడుగులు 70 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ప్రతి సంవత్సరం ఎలా ఉండే మీ ఎక్స్పీరియన్స్? ప్రతి సంవత్సరం అంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే చూస్తున్నాం వినాయకుడిని. ఒక అడుగుతో మొదలై మళ్ళీ మా పెద్దలు ఉండే అందరు అప్పుడు ఒక అడుగుతో మొదలైన తర్వాత మాకు ఊహ తెలిసినప్పటి నుంచి గణేశుని దగ్గరికి వస్తుండే, సేవ చేస్తుండే. ఈసారి అయితే 70 అడుగులు ఉన్నది. ఈసారి ఇంకా చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి మా ఖైరతాబాద్లో యూత్ అందరం కూడా ఒక తాటిపైకి వచ్చి సరే ఆగమంది మేము ఆర్గనైజింగ్గా మేము చేస్తున్నాం. అలాగే మాకు మన రాజ్ కుమార్ గారు చైర్మన్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. అలాగే మా అధ్యక్షుడు ఎమ్మెల్యే దానం నాగేంద్ర అన్న గారు, కార్పొరేటర్ విజయారెడ్డి గారు కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఈసారి మొత్తం వాళ్ళు కూడా లోకలే కాబట్టి, ఇక్కడే వాళ్ళు కూడా పుట్టి పెరిగినోళ్ళే కాబట్టి అందరూ ఖైరతాబాద్ గణేష్ని వాళ్ళు కూడా చాలా అనుబంధం ఉంది వాళ్ళకు కూడా. అలాగే మాకు కూడా యూత్ అందరం కూడా అనుబంధం ఉన్నది. చాలా హ్యాపీగా చేస్తున్నాం మేము అందరం మనస్ఫూర్తిగా, ఏ తమ భేదాలు లేకుండా, ఏమి లేకుండా అందరం యూత్ అందరం ఒకటి, పెద్దవాళ్ళందరం ఒకటి, కలిసికట్టుగా అందరం కలిసి ఈ 70 సంవత్సరాల ఉత్సవాన్ని చాలా గ్రాండ్ గా చేస్తున్నాం. అంటే ఈ ఆగమన్ ఎట్లా ఉండబోతోంది? అంటే ఏమేం చేస్తారు అంటే తెలియని వాళ్ళకి చెప్పండి. ఆగమన్ అంటే మేము ఇప్పుడు దేవుడి పాటలతోని, అలాగే కొంచెం ఉండే కల్చరల్ ప్రోగ్రామ్స్ తోని, భరతనాట్యంతోని, అలాగా మన సంస్కృతిని తీసుకెళ్ళాం, కల్చరల్ యాక్టివిటీస్. అండ్ మహారాష్ట్ర బ్యాండ్ కూడా ఉంది, ముఖ్యంగా మహారాష్ట్ర బ్యాండ్ కూడా వస్తుంది ఇక్కడ. మీరు చెప్పండి, ఇప్పుడు ఇయర్ అంటే ఈ 11 రోజులు ఎట్లాంటి పూజలు ఉండబోతున్నాయి? మీరు ఎట్లా పార్టిసిపేట్ చేయబోతున్నారు? గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు జరిగినుండే, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం నుంచి చాలా సౌకర్యాలు. లాస్ట్ టైం వాన పడ్డా ఎండ పడ్డా ఇక్కడ దర్శనం చేయడానికి లైన్లో షెడ్ లేకుండే, మంచినీటి సౌకర్యాలు లేకుండే, మొబైల్ టాయిలెట్స్ లేకుండే, లేడీస్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఫీడింగ్ ప్రాబ్లం ఉంటుండే, హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా దర్శనాలు లేకుండే. ఈసారి ప్రత్యేక శ్రద్ధ పెట్టి రేవంత్ రెడ్డి గారు, దానం నాగేందర్ గారు, విజయరెడ్డి గారు ప్రత్యేకంగా ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఎన్నో సౌకర్యాలు చేస్తున్నారు. ప్రత్యేక లైన్లు హెల్త్ హ్యాండిక్యాప్ వాళ్ళకి కానీ, ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ, ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ, అదేవిధంగా మంచినీటి సౌకర్యాలు, అదేవిధంగా ప్రతిరోజు ప్రసాదం పంపిణీలు కూడా దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. చాలా మందికి ఇబ్బంది ఉండే ఫుడ్ అన్నదాన కార్యక్రమాలు కానీ అక్కడ ముందు గ్రౌండ్ లో రోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో పాటు కమిటీలో ఉన్న రాజ్ కుమార్ గారు మా యువకులను కూడా కలుపుకొని
యువతలు అందరూ కలిసి ఈరోజు ఆగమన అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆగమనాన్ని యూత్ అంతా కలిసి చేస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్క భక్తులకి ఇక్కడ వచ్చినందుకు భక్తి పాటలతో, భరతనాట్యాలతో, కళాకారులతో, బొంబాయి నుంచి డోలక్ వాళ్ళు, మహారాష్ట్ర నుంచి బ్యాండ్, స్పెషల్ బ్యాండ్లు ఇవన్నీ ఈరోజు ప్రదర్శించబోతున్నారు. ఇక్కడ మా హైదరాబాద్ యూత్ తరఫు నుంచి 7:30కి స్టార్ట్ అవుతుందండి. మరి విఐపి వాళ్ళు కూడా వచ్చేసరికి 8:30 అట్లా అవుతుంది. మీరు కూడా మీ సహకారం అందించాలి. పొద్దు నుంచి ఎండలో వానలో మీరు కూడా కష్టపడుతున్నారు. ఆ భగవంతుని ఆశీర్వాదాలు మీకు కూడా కలగాలని కోరుకుంటున్నారు. దర్శనాలకు ఫస్ట్ రోజు ఎవరి చేతుల మీదుగా పూజలు జరగబోతున్నాయి? మన తెలంగాణ గవర్నర్ గారు, అలాగే మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ చేతుల మీదుగా పూజలు అవుతాయి. అలాగే మా ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారు, మా కార్పొరేటర్ గారు విజయారెడ్డి గారు వాళ్ళ చేతుల మీదుగా, అలాగే మా కమిటీ సభ్యులు, చైర్మన్ గారి వ్యవస్థాపకులు అందరూ కలిసి చేస్తున్నారు. మొత్తానికి ధూమ్ ధామ్ జరగబోతుంది అంటారు ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు. ఫస్ట్ పూజలో మీరు అడిగారు కదా, ముఖ్యంగా యూత్ కూడా ఉంటుంది ఖైరతాబాద్. అలాగే ఏవత్ ప్రపంచం మొత్తం ఖైరతాబాద్ మీదనే చూపులు ఉన్నాయి, ఖైరతాబాద్ వినాయకుడి మీద. ఆ పూజకి ప్రత్యక్షంగా పబ్లిక్ ఉంటాం, మేము అందరం ఇక్కడ ఉంటారు. వాళ్ళందరూ పరోక్షంగా టీవీలో చూసే వాళ్ళు కూడా ఉంటారు. ప్రపంచం నలుమూలల నుంచి అందరూ ఉన్నట్టే పూజ దగ్గర, ఎవరు లేరని ఏం లేదు, అందరూ వచ్చి పూజ దగ్గర ఉన్నట్టే. ఆ రోజు ఫైనల్ గా ఈ రోజు ప్రారంభాలు ఉంటాయి. ఈవినింగ్ ఈ రోజు నుంచే స్టార్ట్ ఫైనల్ గా అంటే మీరు అంటే పోలీసులకు ఎలాంటి సహకారం అందిస్తున్నారు? అంటే మీరు యూత్ కాబట్టి, అంటే లాస్ట్ టైం మనం చూసాము షీ టీం వాళ్ళు చాలా మందిని అబ్బాయిల్ని అంటే అమ్మాయిల్ని అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి పట్టుకున్నారు. మీ యూత్ హ్యాండ్ ఎలా ఉండబోతుంది? ఈసారి అలాంటివి ఏమీ ఉండేవండి. లాస్ట్ టైం అంటే మేము యూత్ అనేది ఏంటంటే ముంగడినే ఉండే. ఈసారి మాకు మా కమిటీ, ఉత్సవ కమిటీ వాళ్ళు, మాకు హైదరాబాద్ పెద్దలు ఏమన్నారంటే, మీరు యూత్ ముందు ఇనిషియేట్ తీసుకొని ప్రతి లైన్ లో ఉండండి, ప్రతి దగ్గర ఉండండి. ఆ రైల్వే గేట్ మొదలై హైదరాబాద్ గణేశుడు ఎంటర్స్ రైల్వే గేట్ నుంచి తీసుకొని మళ్ళీ మింట్ కంపౌండ్ దగ్గర ఎగ్జిట్ ఉంటుంది. ఆ ఎగ్జిట్ దాకా మీ యూత్ అందరూ ఉండాలి. ఒట్టి గణేశుని దగ్గర ఉండకుండా ఇక్కడ ఉండి ఇప్పుడు ఎవరిని, ఏ లేడీస్ని కానీ, ఏ అమ్మాయిని కానీ ఎవరు ఏమనకుండా, ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళని తీసుకురావడం, ప్రెగ్నెన్సీ లేడీని తీసుకురావడం, సపరేట్గా వాళ్ళకు క్యూ రెడీ చేయడం, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి. పోలీస్ బందోబస్తు సూపర్ చేస్తున్నారు. మా దగ్గర ఉన్న పోలీస్ సిబ్బంది కూడా చాలా స్ట్రిక్ట్ ఉంది. ఈసారి ఎవరైనా అలాంటి ఏమైనా ఆడవాళ్ళని ఎవరైనా అసభ్యంగా ఏమైనా చేయాలనుకున్నా కానీ చాలా డేంజర్ ఉంది సార్ హైదరాబాద్ గణేశుని దగ్గర. సీసీ కెమెరాస్ ప్లస్ యూత్ ముందైతే మాకు హైదరాబాద్ యూత్ మొత్తం ముంగడు ఉన్నది. అలా వలిగిపోతుంది ఇక లేడీస్ ఏమన్నా అంటే. సూపర్ వార్నింగ్, మాస్ వార్నింగ్. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే మనం చాలా మంది చూసాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ మనం ఎస్పీ గారి దగ్గరికి వెళ్దాం. ఎస్పీ గారు సంజయ్ కుమార్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది. సో ఖైరతాబాద్ గణేష్ కి సంబంధించి జాగ్రత్తలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పుడు పోలీస్ శాఖ వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు ఖైరతాబాద్ అంటే చాలా మంది వస్తూనే ఉంటారు. దేశం మొత్తం ఇటే చూస్తూ ఉంటది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? మనము లాస్ట్ టైం చూసాం షీ టీం వాళ్ళు కూడా చాలా అగ్రెసివ్ గా వర్క్ చేశారు, చాలా మందిని పట్టుకున్నారు. ఈసారి కూడా అంతే అగ్రెసివ్ గా ఉంటారనుకోవచ్చు. రియల్ భక్తులు ఎవరు అంటే పోలీసులు రియల్ భక్తులు. అండ్ బడా గణేష్ యొక్క సేవలో ఇప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 4-5 డేస్ నుంచి 1 వీక్ నుంచి 17th వరకు మేము ఇక్కడే ఉంటాము. అండ్ మోర్ ఓవర్ అందరికీ మేము చెప్పేది ఏంటంటే, చూడండి, భగవంతుని దర్శనానికి రావాల్సింది అని అనుకున్నప్పుడు రాండి, కానీ అందరూ ఒకే సందర్భంలో ఒకేసారి వచ్చినట్టయితే ఇక్కడ ఏమవుతుంది, స్టాంపేడ్ అవుతుంది చాలా. ఎందుకంటే ఉన్న ప్రదేశము చాలా కంజెస్టెడ్ ప్రదేశము. పోయినసారి హాలిడేస్లో ఒక్కొక్క రోజు 3 లక్షల మంది వచ్చిండ్రు. అంతమంది రావడం వల్ల ఇక్కడ అసలు దర్శనాలు అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే వచ్చిన కొద్ది వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా మార్నింగ్ టైంలో, ఎందుకంటే నా యొక్క రిలీఫ్ టైంలో మాత్రమే నేను వస్తానడం తప్పు. దేవుని దగ్గర రావాలంటే టైం తీసుకొని రావాలి. మార్నింగ్ టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో, ఈవినింగ్ టైంలో అట్లా వచ్చినట్టయితే బాగుంటుంది. అదే కాకుండా అందరూ సాయంత్రం తర్వాత వచ్చినట్టయితే ఇక్కడ క్రౌడ్ ఎక్కువైపోతుంది. క్రౌడ్ ఎక్కువైనప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. దర్శనాలు కూడా కాదు. చాలామంది చిన్న పిల్లలతో వస్తారు, చాలామంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా సాయంత్రం పూట వస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరేం చేయాలంటే హాలిడేస్లో కాకుండా వర్కింగ్ డేస్లో ఒక లీవ్ పెట్టుకొని వచ్చినా పర్లేదు. అప్పుడు దర్శనం బాగా జరుగుతుంది. ఎందుకంటే క్రౌడ్ తక్కువ ఉంటుంది కాబట్టి. అంతే తప్ప నాకు మాత్రం సమయం దొరికినప్పుడే పోతుంటే అందరూ అదే విధంగా అనుకుంటున్నారు. అందరూ ఒకే రకంగా వస్తున్నారు. చాలా ఇబ్బంది అవుతున్నారు. దర్శనాలు కూడా దొరకడం లేదు. ఎందుకంటే ఉన్న వాళ్ళందరినీ మేము పంపించాల్సే ఉంటుంది. అదేవిధంగా పార్కింగ్ కూడా అసలు పార్కింగ్ లేదండి ఇక్కడ. ఎవరైనా రావాలంటే మెట్రోలో రావాలి, ఎంఎంటీఎస్లో రావాలి, మాస్ ట్రాన్స్పోర్టేషన్ రావాలి. పార్కింగ్ అనేది లేదు. పార్కింగ్ లేకపోవడం వల్ల
ఒక్కొక్క కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. కాబట్టి మళ్ళీ దట్టు పార్కింగ్ కూడా దొరకదు. పార్కింగ్ దొరక్క 3 గంటలు 4 గంటలు తిరిగినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి నేనంటే మీరందరూ కూడా తప్పనిసరిగా వచ్చేటప్పుడు పార్కింగ్ లేదు కాబట్టి మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా మాస్ ట్రాన్స్పోర్టేషన్ రండి. బస్సులలో రండి, మెట్రోలో రండి, ఎంఎంటీఎస్లో రండి, దర్శనం చేసుకొని మళ్ళీ బస్సులో ఆటోలలో వెళ్ళిపోండి. ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది అంటున్నారు కదా. ఇదంతా కూడా జాగ్రత్తలో భాగమే. ఎందుకంటే మేము తీసుకునే జాగ్రత్తలు మేము తీసుకుంటే మేము చెప్తున్నాం జాగ్రత్తలు. ఎందుకంటే ఇవన్నీ జాగ్రత్తలు పాటించినప్పుడు మాత్రమే మేము ఇచ్చే డెలివరీ కరెక్ట్గా రీచ్ అవుతుంది. మేము చెప్తున్నాము. ఎందుకంటే ఒకటేసారి 4 లక్షల మంది వచ్చినట్టయితే కష్టము. కాబట్టి అది దట్టు 17వ తారీఖు నాడు నిమజ్జనం కదా, 15వ తారీఖు వరకే దర్శనాలు ఉంటాయి. 16 నాడు అంటే నిమజ్జనం కంటే ఒక రోజు ముందు మొత్తం డిస్మాంట్లింగ్ అదంతా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దర్శనాలు ఉండవు. 16 నాడు ఎవరు రాకూడదు, ఎవ్వరు వచ్చినా దర్శనాలు ఉండవు. 15 వరకే దర్శనాలు ఉంటాయి కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోండి. 15 వరకే రండి, వితౌట్ వెహికల్ రండి, మాస్ ట్రాన్స్పోర్టేషన్ రండి, మామూలు టైంలో రండి. సాయంత్రాలు రాకండి, చిన్నపిల్లలు పట్టుకొని అండ్ అది పట్టుకొని కంజెషన్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మా భద్రత మేము చాలా బ్రహ్మాండంగా లాస్ట్ టైం కంటే ఎక్కువ భద్రత పెట్టినాము. లాస్ట్ టైం కంటే ఎక్కువ సెక్షన్స్ పెడుతున్నాము. లేడీస్ గురించి లేడీ టీమ్స్ ఎక్కువ ఉన్నాయి, లేడీ పోలీస్ ఆఫీసర్స్. మా భద్రతలు మాకున్నాయి. క్యూ లైన్స్ కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. క్యూ లైన్స్ కూడా ఇటు నుంచి ఏది మన మెట్రో సైడ్ నుంచి క్యూ లైన్ 1 అని, మన మింటి కాంపౌండ్ నుంచి క్యూ లైన్ 2 అని, రాజదూర్ నుంచి క్యూ లైన్ 2, 3 అని, ఇవన్నీ కూడా ఎంట్రీలు ఎగ్జిట్ అన్ని మార్చడం జరిగింది. ఎంట్రీ వచ్చి ఎగ్జిట్ అనేది అక్కడికి చేరేటట్టుగా చేసినాం. మా సైడ్ నుంచి ఎలాంటి చిన్న ఇబ్బంది లేకుండా మేము చేస్తున్నాం. కానీ ఇబ్బంది పడొద్దంటే మీరు కూడా మాత్రం సహకరించాలి. అండ్ ఉత్సవ కమిటీ వాళ్ళ నుంచి మీకు ఎలాంటి సహకారం అందుతుంది? అంటే ఈ 2 చక్రాలమ్మా, వాళ్ళొక చక్రం మేము ఒక చక్రం ఆ యొక్క రథయాత్రలో, అర్థమైంది కదా. ఆయనను నిమజ్జనం వరకు కూడా వాళ్ళు ఒక సైడ్ ఉంటారు, మేము ఒక సైడ్ ఉంటాం, జరుగుతూనే ఉంటుందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అంటే దాదాపు అంటే అటు చాలా మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి లక్షల పైగా వస్తే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ఖచ్చితంగా వెహికల్స్ ని తీసుకొని రాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ని వాడుతూ అండ్ ఈ మెట్రో ఏదైతే ఉందో, ఎంఎంటీఎస్ ఉంది, పబ్లిక్ బస్సెస్ ఉన్నాయి, అవిటిని వాడుకొని వస్తే బెటర్గా ఉంటుంది. మీకు సౌకర్యంగా ఉంటుంది, మాకు సౌకర్యంగా ఉంటుంది, సహకరిస్తేనే బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు సంజయ్ గారు. అండ్ ఇంకా చూస్తే అంటే వాళ్ళన్నది కూడా నిజమే. ఎందుకు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడకుండా మన వెహికల్స్ తో రావడం వల్ల ఇక్కడ అంటే చుట్టూ అటు సెక్రటేరియట్ కానీ, ఇటు మింట్ కానీ, ఇటు మెట్రో కానీ ఎటు చూసినా మొత్తం రోడ్లే ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ చిన్న ప్లేస్ కాబట్టి ఖైరతాబాద్ అనేది ఏదైతే ఉందో నడవడానికే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు వెహికల్స్ తీసుకొస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం టైం చూసుకొని అలాగే లీవ్ తీసుకొని ఒకవేళ ఖైరతాబాద్ గణేశుణ్ణి దర్శించుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా టైం తీసుకొని రండి, మీ లీవ్ టైంలో కాకుండా అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అంటే చూస్తూనే ఉంటాము చాలా మంది క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల గంటల తరబడి తిరుపతి దర్శనానికి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొంచెం టైం తీసుకొని వచ్చి అంటే లీవ్ టైంలో కాకుండా కొంచెం మంచి మీ లీజర్ టైంలో వచ్చి తీసుకుంటే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇది ఇక్కడి ఖైరతాబాద్ గణేశుని విశేషాలు. సో దర్శనం రోజు అంటే 7th రోజు చూద్దాము.